ముందుగా మనం నాగసాధువులు అంటే హిందూ మతంలో అత్యంత కఠిన సాధన చేసే యోగులుగా గుర్తించబడతారు. ఈ నాగ అంటే సర్పం. ఇది వారు భయానకత మరియు శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ నాగసాధువులు వారి శరీరం పైన పూసుకునే బూడిద విభూతిని వారి యొక్క ముఖ్య సాంప్రదాయకంగా భావించుకుంటారు. ఇది ఆధ్యాత్మిక పవిత్రత, భౌతికతకు విరామం మరియు మోక్ష సాధనకు సూచిక. ఈ నాగసాధువులు ముఖ్యంగా వారి జీవితంలో చూసుకుంటే వీరు సామాన్య జీవితం విడిచిపెట్టి అరణ్యాలు, గుహలు మరియు మఠాల్లో నివసిస్తుంటారు. వారు దట్టమైన దివ్య సాధనతో, కఠినమైన యోగ సాధనతోని అలాగే తపస్సు ద్వారా ఆధ్యాత్మిక శక్తులను పొందుతారు. నాగసాధువులు చాలామంది వరకు దుస్తువులు ధరించరు. దీనికి గల కారణం భౌతిక ప్రపంచాన్ని త్యజించడానికి సూచనగా భావిస్తారు. అలాగే కొన్ని సందర్భాల్లో వారి యొక్క తల చూటాలతో గంగా జలాన్ని భద్రపరుస్తారు. ఈ నాగసాధువులు ప్రధాన ఆకర్షణతో కుంభమేళా సమయంలో కనబడతారు. దీని తర్వాత మహాస్నాన సమయంలో మొదటగా ప్రవేశించే హక్కు కూడా వీరికే ఉంటుంది. ఈ నాగసాధువులకి త్రిశూలం, ఖడ్గం వంటి ఆయుధాల ప్రాముఖ్యత కూడా ఉంటాయి. వీటిని శక్తి మరియు ధర్మ రక్షణకు ప్రతీకగా భావిస్తారు. నాగసాధువులో కొంతమంది సాధువులు తమ శరీరాన్ని సమాధి స్థితిలో కూడా నిర్ధారించుకోగలరు. అయితే దీనికి గల కొన్ని కారణాలు చూసినట్లయితే గాఢమైన ధ్యానం, శ్వాస వంటి నియంత్రణ ద్వారా సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ నాగసాధువులు సాధారణంగా ప్రజలకు దూరంగా ఉంటారు. వీరి జీవనశైలి పూర్తిగా భౌతిక అవసరాలకు అతీతంగా ఉంటాయి. అందుకే వీరు ప్రజలు నివసించే ప్రదేశాల్లో ఎక్కువగా కనబడరు. నాగసాధువులు తమ యొక్క కుటుంబాలని, సంపదని మరియు వ్యక్తిగత జీవితానికి వారు పూర్తిగా త్యాగం చేస్తారు. అలాగే వీరు సంపూర్ణంగా ఆధ్యాత్మిక శాంతిని పొందటానికి ప్రయత్నిస్తారు. లాస్ట్గా ఈ మహాకుంభమేళ గురించి చూస్తే ఇది ప్రతి 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అలాగే దీనిని అత్యంత ప్రత్యేకంగా భావిస్తారు.